అభిమాని హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్, నటి పవిత్ర గౌడ నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే జైలు పాలైన ఈ జంటకు గతేడాది డిసెంబర్లో కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే దీన్ని రద్దు చేయాలని కోరుతూ కర్ణాటక పోలీసులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని తాజాగా విచారించిన సుప్రీంకోర్టు నిందితుల బెయిల్ రద్దు చేస్తూ తీర్పు వెలువడించడంతో నటుడు దర్శన్, నటి పవిత్ర గౌడ మళ్లీ అరెస్ట్ అయ్యారు. అత్యున్నత ధర్మాసనం తీర్పు వెలువరించిన గంటల వ్యవధిలోనే బెంగళూరు పోలీసులు ఈ ఇద్దరిని మళ్లీ అరెస్ట్ చేశారు. ఇక నిందితులను కస్టడీలోకి తీసుకొని త్వరితగతిన విచారణ చేపట్టాలని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పవిత్ర గౌడను ఆమె ఇంట్లోనే అరెస్ట్ చేశారు. అనంతరం దర్శన్ను బెంగళూరులోని తన భార్య, కొడుకు ఉంటున్న ఇంటికి వెళ్ళాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు కూడా ఆయన్ను అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసు వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. భార్య ఉండగానే నటి పవిత్ర గౌడతో సహజీవనం చేస్తున్న దర్శన్ భవిష్యత్తును పాడు చేసుకున్నాడంటూ ఆయన అభిమాని రేణుకా స్వామి పవిత్రకు సామాజిక మాధ్యమాల ద్వారా అసభ్య సందేశాలు, అశ్లీల చిత్రాలు పంపించారు. అయితే రేణుకా స్వామి పవిత్రకు అసభ్య సందేశం పంపాడన్న కారణంతోనే దర్శన్ అతడిని చిత్రహింసలకు గురిచేసి దారుణంగా హత్య చేశాడు. అతడికి కరెంట్ షాక్ కూడా పెట్టినట్లు పోస్ట్ మార్టం నివేదిక వెల్లడించింది. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడతో సహా మొత్తం 15 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడతో సహా మొత్తం 7గురికి కర్ణాటక హైకోర్టు గతేడాది బెయిల్ ఇవ్వగా సుప్రీంకోర్టు గురువారం రద్దు చేసింది. వెన్నునొప్పికి అత్యవసరంగా సర్జరీ చేయించుకోవాలన్న కారణంతో బెయిల్పై బయటికి వచ్చిన దర్శన్ డెవిల్ అనే మూవీ చిత్రీకరణలో పాల్గొనడంపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.